హాయ్ అండి ముందుగా అందరికీ ఇప్పుడు అది కూడా తప్పలు రాలుతాయి. హాయ్ అండి ముందుగా అందరికీ అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు వచ్చేసి ఇప్పుడే ఇంతకుముందే వచ్చానండి పనికాడ నుంచి. వస్తా ఒక రైస్ ప్యాకెట్ కొని తీసుకొచ్చిన. అయిపోయినాయి ఇంట్లో రైస్ అయిపోతే రైస్ తీసుకొని వచ్చిన. ఇప్పుడు వచ్చేసి మా సింహాద్రి చూపిస్తాడు రైస్ ప్యాకెట్ అవన్నీ. సింహాద్రి అంటే ఈడే ఈ అబ్బాయి ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా గోల చేసారు. అది వాళ్ళ అమ్మ చూడండి కెమెరా ఆన్ చేస్తే సైలెంట్ అయిపోద్ది. సరేలే అది ఎందుకు లేపు చూసాం కానీ మాటకి ఫోన్ తీసుకొని వస్తాడు. అది చూడండి ఎడదొత్తంతో తలకాయ నాలకేసింది. ఇదిగో ఈ అబ్బాయి అది అట్టే కంటిన్యూ చేయి. ఇదే బియ్యం బస్తా. బియ్యం వచ్చేసి బాగుండాలని చెప్పేసి వండి చూస్తున్నామని చెప్పు. ఈ బియ్యం వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఉన్నది. ఈ బియ్యం బాగుందో లేదో అని చూడటానికి గ్యాస్ మీద పెట్టిండ్రు. ఇదిగోండి ఈ బియ్యం వచ్చేసి నమస్తే భాయ బియ్యం. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇట్లా ఉన్నది. ఈ బియ్యం అయితే చిన్నగా ఉన్నాయి మామూలు బియ్యం కంటే. చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇదో ఏమో చిన్న బియ్యం, ఏమో మామూలు బియ్యం. చూపిస్తా. ఏమో మామూలు బియ్యం. ఇవి వచ్చేసి కొద్దిగా పొడుగ్గా ఉన్నాయి, అవి మరీ చిన్నగా ఉన్నాయి. అవి కొత్త బియ్యం అంటారంట, వీటినేమో పాత బియ్యం అంటారంట. ఏం లాజిక్ నాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడే తీసుకుని వెళ్ళిపోతున్నా. ఇదిగో టీవీలో వచ్చేసి వీడియో వస్తుంది కదండి. ఈ వీడియోని చూసి ఇదిగో వీడు వచ్చేసి ఏమంటుంటా తెలుసా, సోకులు ఎక్కువైనాయి నీకు వాడంటుంటే అదిగో వాళ్ళ అమ్మ వాడికి పల్లాయి పరుగుతుంది. నా పాటికి నేను వీడియో తీసుకుంటున్నా. నువ్వు ఇప్పుడు నాకేమన్నా వచ్చి ఎంత గలీజ్ మాట తిట్టు వీడియోలు తీసుకుంటుంటే మీకేమి ఏడి ఒకటి బెక్కర అయింది. నా పాటికి నేను వీడియోలు తీసుకుంటున్నా, మీకెందుకురా నేను చాట్ వీడియోలు తీసుకుంటే ఏం వీడియోలు తీసుకుంటే నా ఇష్టం. నేను అంటా చూసారా సార్ డబుల్ యాక్షన్ అంటావు నువ్వు. నా ఇష్టం. నేను అందంగా ఉన్నానో లేనో సోకున్నో సోకులు చేసుకుంటున్నావు ఏమన్నా చేసుకుంటా. నీకు మీ అమ్మకి అనవసరం. మీ ఇద్దరికి మీ అమ్మకి సపోర్టా? నాకు లేదు సపోర్ట్. జోకు చేసిన. ఏం జోక్గా ఏమైంది అలా చేస్తే ఏమైంది అట్ట జోక్ ఎట్ట చేస్తారట? ఇది సాక్ష్యం మధ్యలో అది వాళ్ళ అమ్మ చూడు అసలు నోరు ఎప్పటంలే అసలు. ఇప్పుడు దాకేమో అంతే పట్ట వీడియో స్టార్ట్ అయింది. గమ్మున చూడండి ఎట చూస్తుందో. చెప్పరా నువ్వు చెప్పరా బట్ట. అస్సలు నన్ను ఎందుకు అన్నావు నువ్వు? అదిగో చూడు ఎరగడచ్చి ఏం అట్ట చూస్తుందో. ఇప్పుడు దాకా గయ్యి అట్టలు వేసారు. వీడియో స్టార్ట్ చేసిందో లేదండి దెబ్బకే పని చేశారు. ఇద్దరు సైలెంట్ అయిపోయారు. ఆడు ఫోన్ లేట్ చేసిండు, లేకుంటే సై గిట్ట పట్టుకొని మీ ఇద్దరు కథ అంతా చెబుతురు. చెప్పు ఇప్పుడు అంటా పెద్దమ్మని ఛాయ్ తీసుకురమ్మని చెప్పు, ఛాయ్లు ఉప్పు వేసుకొని రమ్మని చెప్పు, ప్రాంక్ చేసినట్టు అవుతుంది అంటున్నాడు. ఆడదుడు అట్ట చదువుతుంటాం. ఇప్పుడు దాకా వాగితారు కదా, ఇప్పుడు వాగలేరు. ఏంది మీరే ఎంత అవసరమే నీకేమైందిరా? నేను తీసుకుంటే అది చూడు మీ అమ్మ చూడు తలకాయ పట్టుకుంటుంది. ఏందిరా తీసేది? నేను అట్టదుగో చూడండి ఎలా ఉన్నాను అద్దరిపోయినా. మీరు మామూలు రియల్గా చూడండి, టీవీలో నుంచి కనపడుతుంది కానీ బొమ్మ దద్దరు వెళ్ళింది. దగ్గర పోయి చూపిస్తా చూడండి. ఈ వీడియో చూసి ఇద్దరు తట్టుకోలేకపోయారు. అనుకో ఎంత బాగా వచ్చిందండి, ఇంత బాగున్నదని చెప్పి నీకెందుకు అంత స్టైలు అంత తెచ్చులేని అంటారో చాటి వీడియో ఉంది అదండి. సూపర్గా ఉంటుంది చూడండి. ఇదిగో అకిరగాడు వచ్చేసిండు. అకిరగాడు వచ్చి సూపర్ అన్నాడు. నీకు ఎప్పుడు ఇచ్చేసారా? ఏది నేను ఆ మాట అనే ఎలక నువ్వు సూపర్ ఉన్నది నేను జోకులే అనేది అంటున్నాను. నేను అనకముందు నువ్వేమనలేదా? చూడు అసలు ఎంత అందంగా ఉన్నాడు.
ఇంత అందంగా ఉన్నావు ఎవర్రా నువ్వు. ఎవరే ఇదేం పని రసమ్మారే, ఏంది ఇది? ఇవన్నీ ఇగో చూడండి ఎట్లా బీకేసి పక్కన పెట్టిరో మొత్తం అన్ని. ఈరోజు మటుకు వంకాయ కూర. ఈడు అక్కడ మధ్యలో వచ్చి ఈరోజు వంకాయ కూర టెంకాయ కూర. దాన్ని నీళ్ళు పోసుకొని పోయిందా, బాత్రూమ్ పోయిందా? చేపలు పట్టు చీర ఎగబెట్టరా మొత్తము ఎగబెట్టి. ఎవరు ఎవరికి ఏమీ కాని ఏకాకి ఉన్నా ఇన్నాళ్ళు నా పేరు ఒంటరి సున్నా. బ్యాటరీస్ కానీ పెట్టేసి దాంట్లో పెట్టి పెట్టి నా బెల్ట్ చూడండి అటు చేసిండ్రో గజ్జి చేసి పడేది నా బెల్ట్ని. ఏడన్నా భద్రంగా చుట్టి బీరువాలో పెడతారు. ఆడ పడితే ఆడేస్తుంది, అన్నీ ఆడ పడితే ఆడేస్తుంది. శుభ్రం చేయదు, ఏం చేయదు, ఏం అసలు పట్టించుకాదు. అదే అన్నీ ఆడ పెట్టాల్సిన వస్తువులు ఆడ పెట్టడం అస్సలు తెలియదు. మిమ్మల్ని ఖచ్చితంగా కొట్టాలి. ఇవాళ ఏం చేస్తుంది? అదిగో ఫోన్ నొక్కుంటుంది. అదిగో చూడండి టీవీలో చూసుకుంటుంది నా వీడియోలే. ఇదిగో ఇటు చూడండి, ఇది అంత చేయబోతుండో. అదిగో అదిగో ప్రయోగం చేసేసిండు. వేసిండ్రా పక్కన పడేసిండ్రా. అరే తీసిన నువ్వు బెల్ట్ వద్దు, టీవీ పగులుతీ చుట్టేసి బీరువాళ్ళు పెట్టింది తీసిపోయి. ఇన్నాళ్ళు నా పేరు ఒంటరి. ఎవరు మాదిరా కంపల్సరీ కొట్టాల్సిందే. ఎట్లనంటారా ఎగబెట్టేది లేదంటారా? శుభ్రంగా ఎడ పెడితే ఆడ పెడతారా? ఇదిగో ఏడుండాలి, ఇది ఏడే ఉండాలి, ఇది ఏడుండాలి, ఆడనే ఉండాలి. నువ్వేడుండాలి? అయ్యమ్మా ఎవరికి అంటే ఎవరైనా చూడండి గాయస్, అదిగో మరి అట్ట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తల్లి కొడుకు ఇద్దరు మరి అట్ట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే మా డాడీని అయితే ప్రాంక్ చేశాను, భయపడ్డాడు. తల్లి కొడుకు ఇప్పుడు దాకా వాగి అదిగో తల్లి ఏమో పక్కన ఎరగనట్టు గమ్ములు కూర్చుంది. అది కొడుకేమో అబ్బో ఏమో పెద్ద పని మొత్తం అన్ని ఏరుకుంటాడు. ఏం ఏరుకుంటాను సరే అట్నావు కాబట్టి బాగా మాట్లాడతారు. కొంచెం సేపు ఇంకా ప్రాంక్ చేసింటాయి. సరే మాట్లాడతాను. అరే నేనేమన్నా మాట్లాడదాం అనుకుంటుంది. మధ్యలో పొలాలు అయితే కొత్తారు బస్ బాగా వస్తారు. ముందుకు వచ్చిన వాడి కడపా చూడండి ఎంత క్యూట్ పిల్లోడు. అటు జరుగు క్యూట్ పిల్లోడు చూడండి. క్యూట్ పిల్లోడు ఇదిగోండి చాలా క్యూట్ పిల్లోడు. క్యూట్ అంటే నేను మామూలుగా ఉండదు కథ మనతోటి. మొత్తం పరిచయం చేసేస్తాం. మళ్ళా ఇట్లా ఉండాలి. రోజు ఫుడ్ తినేదే చూపిస్తున్నాం కదండి. ఇలాగని ఇంట్లో ఏమేమి పిల్లలు ఏమేమి చేస్తారో, ఎలా ఆడతారో, ఎలా కుట్టుకుంటారో, ఈ వీడియో ఆన్ చేసేసరికి కరెక్ట్ టయానికి వీడియో ఆన్ చేసేసరికి గమ్మునైపోతారు. వాళ్ళు ఏం చేస్తాను చూపించాలి పోయి. ఎవరు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసే పనులకి ఇక్కడ కాపీ రెడీ అయిన అవుతుంది. వద్దు పెట్టొద్దు అయ్యండి. వాళ్ళు అసలు పనికి రాకుండా చేస్తారు. ఎందుకంటే బాగా మంచిగా లొల్లి చేసుకుంటారు. అట్టప్పుడు వీడియో నేను వరకట్ట ఫోన్ అట్ట పెట్టి ఆన్ చేసినా కానీ వద్దులే. నేను వీడియో ఆన్ చేసినా కానీ సరే అటు పట్టుకుంటే చాలు. ఏడవాళ్ళు సప్పుడు చేయరు, గమ్మునంటారు. ముందేమో వాళ్ళు చేస్తారు. అబ్బా మామూలు గత ఉండదు వెళ్ళది. మస్తు లొల్లి చేస్తారు. అది వాడు పోతాడు. అది వాడు రూమ్లో పోయి అది గడి పెట్టుకోరు. వాళ్ళు ఏం తిక్కల వల్ల నువ్వు మెల్లగా విధించడానికి. వాళ్ళేం పిచ్చోళ్ళేం కాదు. నీ పిల్లలుగా మర్చిపోయినా. ఎక్స్పోజ్
నాలో నా పేరు ఒంటరి. లేచి ముందు పోయి ముఖం పెట్టిన అంతే. ఇంకా 2 దిండులు పెడదాం. దిండు పెట్టు. లేయ్. దిండు పెడదాం. నాన్న పాట పాడుతుందో నువ్వేంద్రా రే. ఇంకొకటి. మంచి ఏం చేస్తారా ఏయ్. ఇదిగో అంటే ఇది పట్టుకొని మాట్లాడండి. ఏయ్. ముస్కానే జుట్టి హై. వద్దులే నేనే పట్టుకుంటా. నువ్వే అంటారా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కొసకొసలు ఆడుతుంటారు వాళ్ళిద్దరు కొసకొసలు ఆడేటప్పుడు నువ్వు అసలు రాని ఎవరు చూడు దగ్గరకు పోయి మాట్లాడుకొని వచ్చి వాళ్ళు అమ్ముతాడు అడిచిపోయి ఎట్లా అవుతుందో అదిగో ఇప్పుడు గమ్మున ఉంది అది ఎట్లా అవుతుందో చూడు అని ఇప్పుడు చూకాలి ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి పోయి గమ్ముని అంత ఎందుకు చూపుకో మాట చెప్తున్నా నేను ప్రాంక్ చేయబోతాను. నా మీద బ్యాంకా నా మీద మీరేం బ్యాంక్ చేస్తారు మీ వల్ల అవుతాయి అది ఎప్పుడన్నా వచ్చి సుమ్మా కూడా తెలుసు అది. అంత సీన్ లేదులే అంతలోనే నాకు కోపం రావాలి పెద్దదే కాదు చిన్నదే అంటాయి మామూలు కొట్టుడు అంటారు కాదు చిన్నదే. పిచ్చ కొట్టుడు కొడతారు సుమ్మా కూడా తెలుసు అది. సుమ్మానే ఫస్ట్ డబ్ల్యూడబ్ల్యూలో ఎట్ట కొడతారు అట్ట కొడతా నిన్ను తెలుసా నెట్ఫ్లిక్స్ అయితే సబ్స్క్రిప్షన్ ఇప్పించుకోండు రెస్సల్ మీన చూడటానికి. వాడు నిద్రపోయాడు వాడికి ఎందుకు నిద్రపోయాడు నేను లేపమని చెప్పి 4-5 సార్లు లేపమని. నేనైతే 3 గంటలకు లేచి చూసిన ఈడే చూడలేదు. మేము బాగా తిట్టాను ఎంత వంకర చేయి పెట్టి వంకర పెట్టి చెయ్యి తిట్టాను అదిగో వెరైటీ వెరైటీకి పోయి చేస్తాండమ్మా పిల్లోడు ఎవరు చూపలేదు నేనా నేను అందగాని ఆరడుగులు ఎత్తుండాను. చూడండి గాయస్ ఈరోజు వచ్చేసి పని దగ్గరికి వెళ్ళేసి ఈరోజు కింద పుట్టింగ్స్ వేసాము. మీరు కామెంట్ పెట్టట్లేదు ఆ వీడియోలు కూడా పెట్టమంటే పని దగ్గర ఏమేమి చేస్తున్నాం అనేది కానీ వీడియో పెడతా. మీరు కామెంట్ పెడితే పని దగ్గర వీడియోలు కూడా మీకు వీడియో తీసి పెడతాను. ఎందుకు సమ్మా మంచిగా మాట్లాడుతున్నప్పుడు మంచిగా ఏదో ఒకటి కలబెట్టి దిమాగ్ ఖరాబ్ చేయద్దు ముందే చదువుతాను. మైండ్ బాధ్యత అప్పుడు గుడ్డోని మాత్రం కొట్టాల్సి వస్తుంది. అన్నీ కొడతావా ఎవడేం చేసిన మరి నీ వాళ్ళే మరి గమ్మ నేను మంచిగా మాట్లాడుతున్నా. ఈరోజు అలా అలా వెళ్తారు నోరు మూసుకో మరి లేకపోతే డోర్ వేస్తారు మేయర్ రావుని మీ అమ్మాయికి వీడియో సెండ్ చూడు చూడు అంత తడిసి చూడు తడిసి ఆడ సరే వదిలేసి నమ్మకం పెట్టు చల్లగా ఉంది. సరే కొట్టుకో రాయిపోయి అట్ట కొట్టుకో దమ్ముంటాయా దాంట్లో నీళ్ళు పట్టేవాడా సరే అంటే వాళ్ళ అమ్మని చూపించుకొని వస్తాను డీడు కానీ ఇద్దరు ముగ్గురు వాళ్ళు సన్నవాళ్ళు కదా వాళ్ళు ముగ్గురు కలిసి అంటే నా మీద ప్రాంక్ చేస్తారంట వాళ్ళు అలా వద్దా ఇది ఆంధ్ర పోయి వాడి మీద కూర్చుంటుండే ఇప్పుడు ఏందో వెనక పెట్టడానికి ఏమైనా ప్లాన్ వేసుకోవడరేమో లేనిపోయింది. నేను పని దగ్గర కొని వీడియో ఏమేమి పని చేస్తున్నాం అనేది కొని వీడియో పెట్టడానికి ఇప్పుడు మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్ ఇంట్లో ఊరికే పెడతాం కదా మళ్ళీ అది పెడితే మళ్ళీ ఛానల్ ఎఫెక్ట్ కొడతామని చెప్పేసి పెట్టట్లా. మీరు కామెంట్గా పెట్టినంటే పెట్టండి అని కంపల్సరీగా ఆ వీడియోలు పెడతాను. ఇప్పుడు మన వీడియోలు ఎలా ఉన్నాయో మీరు లైక్ చేయటం లేదండి ఎక్కువ అంతే కదా లైక్ చేయటం లేదు షేర్ చేయటం లేదు సబ్స్క్రైబ్ కూడా తక్కువ చేసుకుంటారు వీడియో చూస్తారు కానీ మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ అందరి సపోర్ట్ ఉంటే మేము ఇంకా చాలా మంచి మంచి వీడియో చేస్తాము. ఎందుకు నువ్వు కొడుగుతా ఉన్నాం మధ్యలో ఇవి చూడండి నేను ఏమన్నా చెప్పాలని మాటలు చెప్పాలని చెప్పి నేను గుర్తించుకొని నేను చెప్పబోయాక అది అంటుండోడు అటు నుంచి కూడా కెమెరా పెడితే బాగుంటది. అటు నుంచి కెమెరా ఇటు నుంచి కెమెరా మేమేమి లేము మామూలుగా ఉంటుంది కథ నాతోటి
ఎందుకు రేపు అవి కొనుక్కో తాగాలి కొద్దిగా ఆగాలి ఇప్పుడే ఎందుకు ఇది ఏం కాకుండా ఎందుకు తెచ్చేదని ఇప్పుడు మీకు బాధ ఉండదు ప్రేమ పెట్టుకొని నేనే మాట్లాడతాను మొత్తం అంతే కదా నా అక్కడ స్టాండ్ నిలబెట్టుకోను మనకు గీలతోటి కొన్ని ఊరకు తీయంటరా లైట్ పెట్టుకుంటారా ఇవన్నీ బాధలన్నీ లేకుండా పోతాయి. ఏ స్టిక్ అయితే బాగుంటుందో మీరే కామెంట్ చేయండి. మంచిగా లైటింగ్ రావాలి. ఇప్పుడు మన ఫోన్ కూడా వచ్చేసి 4K వీడియో వస్తుందండి, సపోర్ట్ చేస్తుంది, మంచిగా వస్తుంది నీట్గా. కాకపోతే వీళ్ళు లైటింగ్ పెట్టి తీయటం వల్ల ఏదో కొద్దిగా బుజర్ వస్తుంది. లైటింగ్ ప్రాబ్లమో ఏమైంది అర్థం కావట్లేదు. లైటింగ్ ప్రాబ్లమే ఇప్పుడు కూడా బోజర్ వస్తుంది. లైటింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇదేమో శుద్ధమైన ఇప్పుడు ఇదిగోని ఒకటి కొనుక్కొచ్చేసి రేపు ఈసీఎల్ ఇల్లు వేసి ఒకటి కొనుక్కొని వస్తా. 300 500 ఉంటుంది. 300 500 700 నువ్వుగా తిరిగేది అలా తెచ్చింది చెబుతున్నా నీకు ఎంత 1500 ఎందుకు పని ఎందుకు మనకి యూట్యూబ్ తీసుకుంటే పని ఎందుకు మనకి యూట్యూబ్ తీసుకుంటే అయిపోతుంది. ఓహో అటు నుంచి వచ్చింటావా? వాచర్ కూడా మంచిగా పెరుగుతుంది కాదురా, మంచిగా చూస్తారు కాదు. మీ అమ్మ ఏదో ఆలోచన పెట్టింది. అది అన్నం తినేటప్పుడు చెప్తారు ఆ స్టోరీ మొత్తం దగ్గరకు వచ్చా పెట్టి. చాలా స్టోరీ ఉందండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు ఇవాళ అన్ని స్టోరీ మొత్తం చెప్తాయనండి. ఈ రోజు కాదు, దిమ్మ తిరుగుద్ది. ఈ వీడియో ఫస్ట్ మీకు ఇప్పుడు కొంచెం స్క్రూ ఇస్తున్నా. క్లూ కాదు, క్లూ అంట ఏంటిదో కానీ పొద్దున్నే నేను అలా కాదు, పొద్దున్నే పోయేటప్పుడు గమ్మ ఉంటుంది. సాయంత్రం వచ్చినప్పుడు పొద్దున్నే పోయేటప్పుడు గమ్మ ఉంటుంది. సాయంత్రం వచ్చినప్పుడు గమ్ము ఉంటుంది. గమ్ము ఉండి చాయ్ పోయి భాషిస్తుంది, అన్ని చేస్తుంది, నవ్వుద్ది, బాగానే ఉంటుంది. తెల్లారి పొద్దున్నే లేస్తుంది 6 గంటలకి. ఇంకా 6 గంటలకు లేచి పలికేది ఉండదు, కులికేది ఉండదు. మీకు ఆ స్టోరీ తర్వాత చెప్తాను. మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్ వీడియో మస్తు అబ్బో నా దిమాగ్ తినేస్తుందంట, అట్లా చేస్తుంది. మళ్ళీ అది చూడండి, ఈ కెమెరా తీసేవాడు సింహాద్రికి వచ్చేసి చాలా టెన్షన్ ఉంటుంది. మా ఇద్దరికి లొల్లి జరిగితే ఆడి గురించి ఒక్క మాట కొన్నాను నేను, లేకుంటే మస్తు కొట్టుకుంటాం మేమిద్దరమే. సోరకెట్ తగిలింది ఆ రోజు. ఇట్ట కొట్టాలని కొట్టాడు కొట్టాలక ముక్కు తగిలింది, రక్తం ఎట్టంది. అండ్రా మనమంటే అండ్రా సరే వద్దంటాడు, సిగ్గుపడతాడు. భలే అన్నాడంటే మస్తు అన్నాడు, క్రాక్ వచ్చినట్టే అన్నాడు. కెమెరా ఆన్ చేయలేదు ఇప్పుడు, చెప్పు ఒకసారి. మస్తు లొల్లి పెట్టుకుంటారు నా మీద వీళ్ళు, మంచోళ్ళు కదా వీళ్ళు అందరూ ముగ్గురు. మస్తు లొల్లి పెట్టుకుని గోవాలు చేస్తారు. గమ్ము అన్నది ఇప్పుడు రా మంచిగా పెళ్ళి వచ్చింది, కిట్ 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 అంటుంది. మొత్తం మాట్లాడిన మాటలు మొత్తం వచ్చేసి మొత్తం ప్రాంక్ అని మామూలుగా సరదాగా మాట్లాడి మీ అందరితో ఎంటర్టైన్మెంట్ చేసేటమని మాట్లాడుతున్నా. అంతకు మించి మా మధ్య ఏ గొడవలు లేవు, ఏమీ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. పొద్దుగాల నేను 8:30 కల్లా 10కి వెళ్తా. నూరుబై 8:30 కల్లా వెళ్ళిపోతా, 8:30 కల్లా వెళ్ళిపోతా. మళ్ళీ సాయంత్రం వచ్చేసి 7:30 8 ఒక రోజు 8:30 కూడా అవుతుంది. మళ్ళీ ఏమో చేయాలని చెప్తాను. ఏం చేయాలి నిత్యం దేవుని ఇప్పుడు ఏం చేయాలి? 7:30 అట్లా అవుతుంది టైం వచ్చాక. ఈరోజు వచ్చేసి తొందరగానే వచ్చేసానండి నేను. టైం చెప్పిరా? ఈరోజు వచ్చేసి అరే టైం పని వాళ్ళు లేరని చెప్పంట నేను తొందరగా వచ్చేసిందంట. ఇంక ఇదే కాదు డొంక తిరుగుడు మాట్లాడు, డొంక తిరుగుడు ఎవరాలంటే పొద్దులు గూగులు పని చేసిన వాడికి ఎట్లా ఉండాలి. ఇంకా పనులు కాడికి పోతే అరే ఈయన మీరు చేసేది అందరూ, నేను మాట్లాడేది అందరా. టైం చూపిస్తాను నువ్వే టైం చూడండి అన్నది. ఏం టైం ఎప్పుడో చెప్పిన పని కుక్క దొంగలు పడ్డారు, కుక్కలు పడింది అంట. వీడే చాన్ లై వీడు పర్సనల్ మెసేజ్ మాట్లాడుతుంటే మధ్యలో పొలదే ఉంటారు. ఏడు నుంచో మంచిగా వస్తుంది. సరేనండి, ఇప్పుడు అన్నం తినేటప్పుడు ఆ వీడియోలో చెప్తానండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో.
మేమైతే సరదాగా మాట్లాడుకుంటా మంచిగానే ఉంటాము. ప్రతి ఆడవాళ్ళకి డౌట్ ఉంటూనే ఉంటుంది మగవాళ్ళ మీద కొంచెం లేకుండా ఏముండదు. అదిగో ప్రతి ఆడవాళ్ళకి డౌట్ ఉంటూనే ఉంటుంది మగవాళ్ళ మీద వచ్చేసి. అది లోపల అంతగా మంచి ఏం లేదు మా మధ్య. ఏమన్నా పాపడినా కానీ నేను సైలెంట్గా మళ్ళీ మంచిగా నచ్చ చెప్పుకొని మంచిగా ఉంటాము. ఇబ్బంది ఏం లేదు, మంచిగా చాలా మంచిగా ఉంటాం. ఓకేనండి. ఎవరు వాడు ఎక్క సంచి వేసి కొడుతున్నారు వాడిని ఎవరిను ఎవరిని అక్క ఇందిరా స్వామి పని తెస్తారా వాడు. సరేలే సరేలేండి. మీకు ఎలా అనిపించిందో చూసి సబ్స్క్రైబ్, కామెంటు, షేర్, బెల్ ఉంటుంది, బెల్ కొట్టండి. లైక్ చేయటం లేదండి ఎవరు వీడియో చూస్తారు కానీ ఒక్క లైక్ ఇస్తే మరి కొంతమందికి షేర్ అయిపోద్దండి వీడియో. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. ఎన్ని రిలీజ్ చేసేయాలమ్మా? మొత్తం రిలీజ్ చేసేయాలా? గుడ్డు పూజ ఇవన్నీ రిలీజ్ చేయాలమ్మా.